మళ్ళీ ఇంకో టకారా తీసుకురా. రెండిట్లో వేసివ్వండి అన్నయ్య. అయితే నువ్వు 2 టకారాలు ఒకసారి తీసుకెళ్తావా? లేదన్నయ్య, వీలు కాదు కదా. అయితే దీన్ని తీసుకెళ్లి పడేసి. సరే సరే నువ్వు పెట్టు. అవును, మీ సార్ కరెక్ట్ టైంకి వస్తారా? ఆయన కరెక్ట్ టైంకి వచ్చేస్తారు. 10 గంటలకల్లా టెన్షన్గా ఉంటారు. బయట కూడా ఇలాంటి చెట్లు ఏమి లేవుతే. ఓ అవే, అవి మా సార్ డబ్బులు ఇచ్చి కొన్న మొక్కలు. అవేవో ఆక్సిజన్ ప్లాంట్స్ అని చెప్పారు. అప్పుడప్పుడు దాని ఆకులు కూడా కోసి తింటూ ఉంటారు. కొంచెం దారి వదలండి. ఇక్కడ చూడు బాబు, మేమే ఇక్కడికి ముందు వచ్చాం, నువ్వు లైన్లో రా. ఏమా కొంచెం తప్పుకో, మా సార్ లోపలికి వెళ్ళి. సారీ సార్, మీరు అనుకోలేదు. రండి. సారీ సార్, మీరని తెలీదు. పర్వాలేదు, పిఎస్సి అటెస్టేషనే కదా. అవును. ఒరిజినల్ ఎక్కడ? ఇదిగో ఇక్కడ ఇక్కడ. కరెక్ట్గా ఉందా? అన్నా, ఈయనకి అన్న తమ్ముళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదు. ఏం జరిగింది? ఏం లేదన్నయ్య, ఇతనిలాగే ఒక అతను మా బిల్డింగ్ వర్క్ వచ్చాడు. అరే అది ఈయనేనమ్మా. ఈ కాల పిల్లలు డబ్బులు ఇచ్చి జిమ్ముకు పెడుతున్నారు. ఎందుకోసం? బాడీ పెంచడానికి. కానీ ఈ సోమన్ సార్ ఉన్నారే, బిల్డింగ్ పనులకు పిలిచినప్పుడు జిమ్ అనుకుని వెళ్ళిపోతూనే ఉంటారు. ఆ పనికి వెళ్ళినప్పుడు డబ్బులు కూడా తీసుకోరని విన్నాను.